అయోధ్యల భవ్యమైన రామ మందిరాన్ని సర్కార్ పైసలతోనో లేకుంటే ఏ ఒక్కరి పైసలతోనో కట్టాం. దేశ ప్రజలందరి భాగస్వామ్యంతోటే కట్టమని చెప్పినట్టుగానే రామ మందిరాన్ని కట్టిండ్రు. అక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ రామ మందిరం కట్టేటందుకు పంపించిన విరాళాలు మాయమైనాయి. దేవుని గుడి కోసం భక్తులు ఇచ్చిన పైసలు కూడా ఆ బుక్క పెట్టిండ్రని దేశమంతటా ఆడాడ లొల్లులు కూడా అవుతున్నాయి కదా. ఇక ఇప్పుడు పార్లమెంట్ కాడ ఎంపీలు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. అయోధ్య విరాళాల చోరు మీద ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వెరైటీగా నిరసన చేసిండ్రోల్లా పార్లమెంట్ కాడ. చిన్నపాటి వీధి నాటకమేసి సెంటర్ సర్కార్ నిర్వాకాన్ని ఎద్దిచ్చినట్టు చేసిండ్రు. బీహార్ రాష్ట్రం పూర్ణియా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ పప్పు యాదవ్ సన్యాసి వేషం వేసుకొని 3 హుండీలు పెట్టుకొని ఆడ కూస్తున్నాడు. ఇక సమాజ్వాదీ పార్టీ ఎంపీ భక్తురాలి పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఒక భక్తుడొచ్చి ఇచ్చిన పైసలు సన్యాసి వేషం వేసిన ఎంపీ సాబు తీసుకొని జోబులేసుకున్నాడు. భక్తురాలొచ్చి గుడి పేరు మీద పైసలిస్తే జోబులెందుకేసుకును అని అడిగితే దొంగతనం మా రక్తంలోనే ఉన్నదనుకుంటా ఆ పైసలు దాచుకున్నాడు. ఇక రాహుల్ గాంధీ సుతాం ఈ ప్రదర్శనలో పాల్గొని విరాళాల పెట్టెల పైసలేసిండు. అట్లనే ఇంకొంతమంది ఎంపీలు కూడా విరాళాలేసిండ్రులా. ఆఖరుకు ఆ పైసలన్నీ జమైనాక పప్పు యాదవ్ ఆ విరాళాల పెట్టెను పట్టుకొని అవతల పడదామని చూస్తే ఆడున్నోళ్ళు అడ్డుపడతారు. అయినా కూడా ఆళ్ళ నుంచి తప్పించుకొని అవతల పడతాడు. దీంతోనే ఆడున్నోళ్ళంతా పక్క నవ్వుకున్నారు. అచ్చం అయోధ్య విరాళాలను సుతం అట్లనే మాయం చేసిండ్రు. అయినా కూడా దాని గురించే సప్పుడు చెత్తలేరని సెంటర్ సర్కార్ మీద గట్టిగానే గరానికి వచ్చిండ్రోల్లా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు వత్తలేడని రాసి పెట్టిన బ్యానర్ పట్టుకొని సెంటర్ సర్కార్ కు వ్యతిరేకంగా చేసిండ్రు నిరసనను. అయోధ్య రామాలయం నిర్మాణంలా కర్త కర్మ క్రియ అంతా మోడీనే అని చెప్పినోళ్ళు ఇప్పుడెందుకు సబ్బు చెత్తలేరని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సెంటర్ సర్కారు ఎట్లా స్పందిస్తుందో చూడాలిగా.